మనం ఇదివరకు రాచరిక పాలన కాకుండా ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన ఎప్పుడైతే మొదలైందో 1951 నుంచి మనం ఎన్నికలు మనం తీసుకుంటే అప్పటి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ అప్పటి నుంచి వచ్చినటువంటి రాష్ట్రానికి ఇటువంటి మంచి పరిపాలన ఇచ్చిన దాఖలాలు మనం ఎక్కడ కనబడం. ఎందుకంటే ఇటువంటి మంచి పరిపాలన అందించి ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కాదండి, కాదు లక్ష్మణరావు గారు, మంచి పరిపాలన ఇచ్చామని మీరు అనుకుంటే సరిపోద్దా? ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకుంటే మీరు సరిపోదు, ప్రజలు అనుకుంటే ప్రజలు ఓటేస్తారు, మీరు అనుకుంటే ఎలా? ప్రజలు అనుకోలేదు. వినాలి సార్. ప్రజలందరూ అంటున్నారు సార్. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళా ఎసుకేస్తే రాళ్ళంత జనాలు ఎందుకు వస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళా సరే ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పడుతూ ఉన్నారు? ఎందుకు వచ్చి వాళ్ళు ఉన్నారు? అయ్యా మా ఓట్లన్నీ బ్రహ్మరథం పట్టడానికి సార్ మీరు అన్నదానికి ఒక్క క్వశ్చన్ ప్లీజ్, మీరు మాట్లాడండి. ఒక్క క్వశ్చన్ నన్ను అడగనివ్వండి. మరి తెలంగాణలో బోళ్ళంత మంది అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకి ఓట్లు లేవు. ఎస్కేస్తే రాళ్ళ జనాలు వచ్చారు మన బేగంపేటలో, ఒక్క ఓటు కూడా పడదు. అలాంటి జనాలే వచ్చి ఉంటారు మీకు. బేగంపేటలో ఎస్కేస్తే రాలేదు జనం, ఒక్కళ్ళన్నా ఓటు పడద్దా మీకు? అందరూ తెలంగాణ వాళ్ళే కదా. మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఎక్కడ ఏపీ నుంచి రాలేదు, వాళ్ళకి ఓట్లు లేవు, జనాలు ఎస్కేస్తే రాలంతగా ఇక్కడ బేగంపేటలో అభిమానులు వస్తే సరిపోదు కదా సార్, ఓటర్లు ఉండాలి కదా. అదే మీ మైనస్ అయింది లాస్ట్ టైం. వినాలి సార్. 40% ఓట్లు పడ్డాయి సార్. 40% ఓట్లు, ఒకటి కాదు. ఓటర్లు లేరని మీరు అలా చెప్తారు. మూడు పార్టీలు కలిపి వాళ్ళు 50% ఓట్లు తెస్తే కేవలం ఒకే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎవరితో పొత్తులు లేవు, ఎవరిని పొత్తుల్లో తీసుకోలేదు, ఎవరిని దేహి అని అడుక్కోలేదు. ఎమ్మెల్యేగా గెలవాలి, నన్ను గెలిపించండి, కులభావం తీసుకురావండి, మత భావం తీసుకొచ్చి గెలిపించండి. ఎక్కడ లార్జెస్ట్ పార్టీ మేము పోటీ చేసాం, మాకు 40% ఓట్లు వచ్చినాయి. ఈరోజు చూస్తే ఓట్లు ఏమైనాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రోజున జరుగుతున్నటువంటి క్రీడ, ఏ రకమైన రాజకీయ క్రీడ జరుగుతూ ఉందో, ఏ రకంగా ఓట్లు చోరీ అవుతూ ఉన్నాయో, మరి ఓట్లు పడినా సరే సీట్లు రాకుండా ఆపుతూ ఉన్నారు. ఓట్ల శాతం చూస్తే ఎక్కువ. నన్ను చూసాం బీహార్ లో ఆర్జేడీకి 22% వస్తే కేవలం వాళ్ళకి వచ్చిన సీట్లు వచ్చి చిరాకి పాస్వాన్ పార్టీ పెట్టాడు. చిరాకి పాస్వాన్ పార్టీ పెడితే ఆయనకు వచ్చిన శాతం 9% ఓట్లు అయితే ఆయనకు వచ్చినవి 20, 30, 40 సీట్లు ఎంతో గెలుచుకున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగా అంటే మీరు చేస్తున్నటువంటి గాలిని, మీరు చేస్తున్నట్టు విద్య అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రజలు కూడా అయ్యా నువ్వు మంచి పరిపాలన అందించలేదు, నీ పరిపాలన బాగలేదు, అందుకే మేము ఓడించమన్నట్లా. అయ్యా ఇంత మంచి నాయకుడు ఎలాగ ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు? ఎవరు ఓడించారు? ఏ ఈవీఎం మాయ జరిగిందని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక్కలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఈ కష్టాలు రావేమో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉంటే ఇంకా మా భవిష్యత్తులో బాగుండు, ఒక 3 పూట్ల భోజనం చేసేవాళ్ళం, మా పిల్లల భవిష్యత్తు బాగుండేది, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, మా పిల్లలు ఉన్నతమైన స్థితులకి అతిరాయించేవారని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. రైతుల మాటలు ఆడుకుంటా ఉన్నారు. కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఓడించి మేము తప్పు చేశామని చెప్పి ఆత్మ పరిచయాలనే చేసుకుంటూ ఈ రోజున బాధపడుతూ ఉన్నారని చెప్పడంలో అత్యక్తి. రైట్. ఇక్కడ లక్ష్మణరావు గారు మీకు 3 క్వశ్చన్లు. ఎస్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతారు కానీ ఒక 3 క్వశ్చన్లు మీరు అడిగిన దానిలో నుంచే. ఒకటి, బయట నుంచి రాజకీయ విశ్లేషకులు ఉన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేదు, ఆయనే స్వయంకృత అపరాధం వలన ఓడించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట కొంతమంది. అండ్ నెక్స్ట్ ఈవీఎంలు అంటున్నారు మీరు. 2019లో అయ్యే ఈవీఎంలు, 2024లో కూడా అయ్యే ఈవీఎంలు. 19లో మీరు గెలిచినప్పుడు ఉన్న మంచి అయిన ఈవీఎంలు 24లో చెడ్డ ఎలా అయినాయో మీరే సమాధానం చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్, దేహి అని ఎవరిని అడుక్కోలేదు అంటున్నారు. రాజ్యాంగంగానే వెళ్ళారాళ్ళు. మరి దేహి అని అడుక్కున్న వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ముందున్నారంటారా? సిపిఐ, సిపిఎం, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని అన్నీ దేహి అని అడుక్కుంటాకి వెళ్ళారా?
ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త ఫ్రెండ్షిప్లు బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ చేస్తుందంట వైసీపీ పార్టీ తెలంగాణలో కూడా. మరి ఇవన్నిటిని ఏమంటారు, దేహి అంటారా లేదంటే రాజకీయం అంటారా? మీరే చెప్పాలి ప్లీజ్. సార్, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవి పిఎస్సి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎవరిని కూడా దేహిని అడుక్కోలే. ఆయన కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, నేను ఎమ్మెల్యేగా చాలా ఓడిపోయాను, నేను 2 సార్లు పోటీ చేస్తూ ఓడిపోయాను, ఎక్కడ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడుక్కోలే. పార్టీ తీసేసామని చెప్పారా? పెట్టిన పార్టీ తీసేసామని చెప్పారా? కొత్త ధర్మం వినాలి సార్. కొత్త ధర్మం అనేది ఆ రోజున ఎందుకు కట్టారో మేము ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ రోజున మహాకూటమి కట్టింది ఎవరు? టీడీపీ కాదా? టీడీపీ అక్కడ పిఆర్పి పార్టీ, చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టారు. పిఆర్పి పార్టీని ఎదుర్కోవాలి. ఇటు చూస్తే ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది, ఈ యువతల కాంగ్రెస్ ని కానీ యువతల పిఆర్పి పార్టీని కానీ ఎదుర్కోవాలంటే మన వాళ్ళు కాదని చెప్పి మహాకూటమి కట్టింది ఎవరు? టీడీపీ పార్టీ కదా. ఇక్కడ 2004 గురించి చెప్పండి, 2009 గురించి కాదు. వినాలి సార్, 2004 గురించి కూడా చెప్పండి. చూసినా సరే 2004 నుంచి మనం చూసినా సరే ఆ రోజులో పెట్టినట్టు పొత్తులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం బట్టి ఆ రోజు ముందుకెళ్లారు. మీరు చెప్తే కారణాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వతహా పార్టీ పెట్టలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ దేహిన అడుక్కోవాలా. పార్టీ పెట్టబడి సార్, పార్టీ పెట్టి తీసేశారు కదా ఆయన. ఈ రోజు ఇలా వినాలి సార్. ఈ రోజున